బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వాన దంచి కొడుతుంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్ లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. హయత్ నగర్ వద్ద చెరువులు తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వర్షం కురుస్తూ ఉండడంతో జనం కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల పాటు నగరంలో ఇదే మాదిరి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం అయితే కురుస్తోంది. గత 2 రోజుల నుండి కూడా నగరంలో వర్షం కురుస్తూనే ఉంది. బట్ ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం కూడా కొద్దిసేపు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆ తర్వాత కాస్త ఎడతెరిపించినా కూడా మళ్ళీ సాయంత్రం వర్షం మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, షామీర్పేట్, అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మేట్, అలాగే మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. ఇటు సైడ్ మనం చూస్తే హయత్ నగర్, విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు ఎక్కువగా చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా కూడా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు హయత్ నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు అయితే పూర్తిగా చేరిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అందరూ కూడా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో వర్షం కురవడంతో ఈ టైంలో జనం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోందని చెప్పుకోవచ్చు. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. హయత్ నగర్ రూట్, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ వెళ్లే హైవే రూట్ ఏదైతే ఉంటుందో ఏ విధంగా అక్కడ వర్షపు నీరు జామ్ అయిపోయిందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ పరిస్థితి అయితే కూడా ఎల్బీ నగర్, హయత్ నగర్ మధ్య రోడ్డు, ఆ రోడ్డు మీద వరద నీరు ఏ విధంగా ఉందో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. పరిస్థితి కూడా అక్కడ చాలా దారుణంగా ఉంది. వెహికల్స్ కూడా చాలా స్లోగా కదులుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. టోటల్ గా మనం సిటీ లోపల చూస్తే సిటీ అవుట్స్కట్స్ లో ఆ విధంగా ఉంది. ఎల్బీ నగర్, హయత్ నగర్ రోడ్ అయితే ఆ విధంగా మునిగిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇంకా సిటీలోకి వస్తే కూడా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంకా 2 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అని కూడా చెప్తున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకి వెళ్లే టైం కావడంతో ఈ టైంలో వర్షం పడడంతో పరిస్థితి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వరద నీరు కూడా రోడ్లపైన స్టక్ అయిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సిటీలో వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. మధ్యలో మనం ఒక 2 వారాల నుంచి కూడా మనకి వర్షం కొంచెం ఎడతెరిపి ఇచ్చిందని చెప్పొచ్చు. లాస్ట్ నిన్నటి నుంచి మనం చూసుకుంటే సికింద్రాబాద్, నాగోల్ ఆ రూట్లో అయితే కంటిన్యూస్ గా వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఆకుండా వర్షం పడుతుంది. ఇదే నేపథ్యంలో మరో 2 గంటలు కూడా ఇదే క్లైమేట్, ఇదే వాతావరణం, అలాగే ఇదే వర్షం అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సిటీ మొత్తం కూడా వర్షం ఉండడం, అది కూడా ఈవినింగ్ టైం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులకు నరకం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సిటీలో చాలా ప్రాంతాల్లో వాహనాలు నిదానంగా కదులుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు ఉండడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ఇటు కుండపోత వర్షం కాదు, అలాని వర్షంలో వెళ్లేంత చిన్నవాన కూడా ఏం కాదు. గంట నుంచి ఒకే విధంగా వర్షం కంటిన్యూగా పడుతుంది. ఇదే వర్షం ఇంకా 2 అవర్స్ కొనసాగే అవకాశం ఉంది. ఇంకా దాదాపుగా 2 గంటలు కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇంటికి వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించాలని కూడా అధికారులు సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఇటు సిటీలో మనం చూస్తే బషీర్బాగ్, అబిడ్స్, కోటి, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, అలాగే క్లాక్ టవర్, మొండా మార్కెట్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, సింధి కాలనీ, అలాగే కంటోన్మెంట్, మారేడుపల్లి, పికెట్, కార్ఖానా, బోయిన్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, అటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం అయితే భీభత్సంగా కురుస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటు సిటీ శివారు ప్రాంతంలోని రాజేంద్ర నగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, బండ్లగూడ జాగీర్, అలాగే కిస్మత్పూర్, హైదర్ షాకోట్, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, అలాగే గండిపేట తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ మండల పరిధిలోని ఇటు శంషాబాద్, షాపూర్, సుల్తాన్పల్లి, రాళ్లగూడ, సతంరాయ్, గగన్ పహాడ్, తొండుపల్లి, గండిగూడ, మధురానగర్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొడుతోంది. దీంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. హయత్ నగర్లో కుండపోత వర్షం పడడంతో హయత్ నగర్, విజయవాడ జాతీయ రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరిందని చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్ మన సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మోకాళ్ల లోతు వరకు నీళ్లు రావడంతో వనస్థలిపురం, ఆటోనగర్ నుంచి కూడా హయత్ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించిందని కూడా అధికారులు చెప్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హయత్ నగర్
నగర్ కోర్టు ప్రాంగణాన్ని వరద నీరు చుట్టుముట్టింది. సరిగ్గా ఆఫీసులు, విద్యాసంస్థల నుంచి ఇంటికెళ్లే సమయం కావడంతో ఇటు ఉద్యోగులు, విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. భారీ వర్షం పడుతూ ఉండడంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరుతోంది. ద్విచక్ర వాహనాలు, మెట్రో స్టేషన్లు, బ్రిడ్జ్లు, షట్టర్ల కింద తలదాచుకుంటున్నారు. వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద కూడా నీరు మొత్తం కూడా జామ్ అవ్వకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రజల రాకపోకలకైతే ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వర్షం వస్తూ ఉండడంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని, వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయలుదేరాలని కూడా సూచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రద్దీనైతే కంట్రోల్ చేస్తున్నారు. అలాగే ఆల్టర్నేట్ రూట్స్ కూడా చూసుకోవాలి వెళ్ళడానికని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఫుల్ గా సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో కూడా ఆల్టర్నేట్ రూట్స్ వెతుక్కోవాలి అని కూడా చెప్తున్నారు. చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తున్నారు. యథావిధిగా ఇంకా 2 గంటల పాటు ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు.